సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా బాగుంటాయండి. ముందుగా ఒక 2 గ్లాసుల బియ్యం పిండి, 1 గ్లాస్ మైదా పిండి తీసుకున్నానండి. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం పిండి, 1 గ్లాస్ మైదా పిండి తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం ఎక్కువ ఉంటే 1 స్పూన్ వేసుకోండి, కొంచెం తక్కువ ఉంటే 2 స్పూన్లు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పొడి అంటే 1 స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ మనకు కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అండి, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా స్మూత్గా వస్తాయి మనకి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పెట్టుకోవాలి. మరీ లూజ్గా చేసుకోవద్దండి, మరీ గట్టిగా కూడా చేసుకోవద్దు. కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి మనం. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మన మురుకులు పోసే గొట్టం ఉంటుంది కదండి. చూడండి, ఇలా తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. దానికి ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత పిండిని కొద్దిగా తీసుకుంటూ ఆ జంతికలు వేసుకునే దానిలో పెట్టేసుకోవాలండి. ఈ గొట్టంలో మనం కొద్దిగా పిండి తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా అందులో పెట్టేయాలి. చాలా బాగుంటాయండి. మనకు ఇవి నిల్వ కూడా ఉంటాయండి జంతికలు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెడితే చాలా చక్కగా తింటారు. చూడండి, ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని జంతికల్లాగా వేసుకోవాలి రౌండ్గా. చూడండి, ఈ విధంగా చక్రాల్లాగా చుట్టుకోవాలి. స్లోగా మనకు ఏ సైజులో అంటే ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా కూడా వేసుకోవచ్చండి. చిన్నగా వేసుకుంటే పిల్లలు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ ఈ విధంగా వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా రౌండ్గా ఈ విధంగా వేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా ఒక ప్లేట్లో వేసుకొని మనం కాసేపు ఆరనిచ్చిన తర్వాత వేడి చేసుకోవాలండి. అప్పుడు మనకు మంచిగా ఫ్రై అవుతాయండి. వెంటనే వేసుకుంటే కొద్దిగా లోపల ఉడకవు కదా, అందుకే ముందుగా ఇట్లా ప్లేట్లో వేసుకొని తర్వాత మనం వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసి రెడీ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం వాటిని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. మరీ హైలో పెట్టొద్దండి, మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా వేయించుకోవాలి. అప్పుడే మనకి బాగా వేగుతాయి. 2 వైపులా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపిస్తే చాలా బాగుంటుంది. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి.
వీటిని ఈ విధంగా స్లోగా రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి మనకి ఇవి ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి. మరి ఎర్రగా కావాలంటే కూడా ఉంచుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటే బాగుంటుందండి. చూడండి బాగా ఫ్రై అయ్యాయి. నువ్వులు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.